నా పేరు శాంతి. భూమి సమస్య గురించి మాట్లాడుతున్నాను నేను. 5 ఎకరాలు 18 సెంట్లు భూమి కబ్జా చేశారు చిత్తనారులో. బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరిబాబు, ఆ 2 కుటుంబాలు కలిసి కబ్జా చేశారు. మరి అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కైపోయి మాకు న్యాయం జరపకుండా చేశారు. ఎన్నో అర్జీలు పెట్టుకొని జగన్ సార్ ఇంటి దగ్గర స్పందనలో 2019 2వ నెల కానించి ఎన్నో అర్జీలు పెడుతున్నా. ఎటువంటి పరిష్కారం నాకు కాలం. ఆర్కే గారు ఎమ్మెల్యే, ఆయన కాడికి కూడా నేను తిరిగా, నాకు న్యాయం జరగల. మరి ఇది భూమి సమస్య. మరి పోలీస్ స్టేషన్ కూడా కేసు అయ్యింది. మరి ఆ కేసు కూడా తారుమారు చేశారు. మరి న్యాయం జరగల, మాకు ఇటువంటి పరిష్కారం కాలేదు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ భూమి సమస్యతో నేను తిరిగి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయా. ఇక మా బాబు మా పాప నా గురించి బాధపడుతున్నారు, దిగులు పెట్టున్నారు. వాళ్ళు, అమ్మా నువ్వు ఎందుకమ్మా, నీకేం తక్కువ, నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు ఎందుకమ్మా నువ్వు బాధపడగాక అని చెప్పి నన్ను ఓదారుస్తున్నారు. ఏంటంటే, ఇంత మా భూమిని ఆక్రమించారు, మాకు నిలువ నీడ లేకుండా చేశారు, మాకు ఇల్లు వాకిలు లేవు అని మేము బాధపడుతున్నాం. అద్దెలు కొంటున్నాం మేము. మరి అద్దె కట్టలేక ఎంతో బాధపడుతున్నాం. మరి అందరూ కూలి పనులకి వెళ్ళేవాళ్ళే, మా వాళ్ళంతా చేతి పనులు చేసేవాళ్ళు. పనులు ఉంటాయి ఉండవు, మరి ఇట్లా ఇబ్బంది పడుతున్నాం. మరి ఒక 10 రోజుల నుంచి నేను మామిడికాయల వ్యాపారం చేస్తున్నా. అది దేనికోసం చేస్తున్నాను, ఇంట్లో ఉన్న కాంచి ఆలోచన అయిపోతుందని. కత్తి పజల్లో తిరిగితే ఆలోచన కొద్ది తగ్గిద్ది, మనం 10 మందితో మనం మాట్లాడుతూ ఉంటే ఆ ఆలోచన పోయిద్ది, ఆ ఆలోచన లేకుండా ఉంటుందని చెప్పి వ్యాపారం కాయలు బండి పెట్టి మరి ప్రతి సెంటర్లో నేను బండి తిప్పుతున్నా. కానీ తాడేపల్లి ఏరియా కానీ వండపల్లి సెంటరే కానీ మొత్తానికి నేను అందరికీ తెలుసు. నేను తెలియనంటే ఎవరు లేరు, నాకు అందరూ తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియా ఇది మొత్తం, అందరికీ నేను తెలుసు, నాకు అందరు తెలుసు. ప్రతి వాళ్ళు నన్ను పలకరిస్తూ ఉంటారు, ప్రతి వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను, పెద్ద వాళ్ళతోటే మాట్లాడుతూ ఉంటాను. పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే పెద్ద వాళ్ళు మాట్లాడతారు నాతోటి. నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. ఏంటి శాంతి ఎలా ఉన్నావు ఏంటని పలకరిస్తారు నన్ను, నేను కూడా బాగానే పలకరిస్తాను. మరి ఈ నలుగురిలో తిరిగితే కత్తి ఆలోచన లేకుండా ఉంటుందని నేను కొద్దిగా వ్యాపారం మొదలుపెట్టాము. కానీ వ్యాపారం మీద నేను ఏదో బాగుపడతాను, నేను సుఖపడతాను కాదు, ఈ ఆలోచనల నుంచి బయటకు వస్తానని. ఇదే, ఇంకేం లేదు. ఆలోచనల నుంచి బయటపడతానని. నాకు తింటాకి ఉంటా అన్నీ ఉన్నాయి, కాదు ఇల్లు లేదనే. కానీ నాకు బట్టలు కానీ తిండి కానీ ఏది నాకు లోటు చేయరు. మా బాబు కానీ మా పాప కానీ నన్ను బాగా చూసుకుంటున్నారు. మాకు ఇబ్బంది ఏం లేదు, తిండికి గుడ్డకి ఇబ్బంది లేదు. నాకు కోరిన బట్టలు నాకు ఇస్తున్నారు, కోరిన తిండి నాకు పెడుతున్నారు, ఏది కావాలన్నా నాకు తెచ్చి పెడుతున్నారు. నాకు ఇబ్బంది లేదు, తిండి కాడు కానీ బట్టల కాడు కానీ ఇబ్బంది లేదు. నాకు ఈ డబ్బులు కావాలన్నా నాకు సతురుతారు. నాకు డబ్బులు పెద్ద అవసరం ఏం లేదు, ఎందుకంటే అన్ని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నాకు డబ్బులు పెద్ద అవసరం ఏమి ఉండదు. డబ్బులతో నాకు అవసరం ఉండదు, అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి. ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా వాళ్ళు చూపిస్తున్నారు, మరి నాకు బట్టలు కావాలన్నా వాళ్ళు తెచ్చిస్తున్నారు, చెప్పులు కావాలన్నా వాళ్ళు తెచ్చిస్తున్నారు. ప్రతిదీ నన్నెత్తి కాంచి సిరిపాతం దాకా మొత్తం నాకు నా బిడ్డల సహిలం చూస్తున్నారు. నాకు ఇబ్బంది ఏం లేదు, ప్రతి దానికి నా బిడ్డలే నన్ను చూస్తున్నారు. నాకు బాబు పాప. మరి మా బాబు పాప చిన్న వయసులోనే వాళ్ళ తండ్రి చనిపోయారు. మరి తండ్రి ప్రేమ అంటే వాళ్ళకి తెలీదు, మరి నా ప్రేమ వాళ్ళకి. నేనంటే చాలా ఇష్టం, మా బాబుకైనా మా పాపకైనా నేనంటే చాలా ప్యాన్ వాళ్ళకి. నన్ను ఒక మాట జారరు, నేను కూడా వాళ్ళని జారను. నన్ను బంగారంగా చూసుకుంటారు, నాకు ఇబ్బంది లేదు. మరి మా కొడుకైనా కోళ్ళైనా కూతురైనా అల్లుడైనా నన్ను బాగా చూసుకుంటారు. తిండి కాడ ఇబ్బంది పెట్టరు. మరి బట్టల కాడ కానీ కోరిన బట్టలు ఇస్తారు, నాకు కోరిన బట్టలు కొనుక్కొస్తారు, నాకు నచ్చిన తిండి తీసుకొస్తారు, అన్నీ పెడతారు, అన్నీ బాగా చూస్తారు. వాళ్ళు ఇప్పుడు వ్యాపారంకి వెళ్తుంటే వద్దని అంటున్నారు. ఇప్పుడు వద్దు అమ్మా, నువ్వు వద్దు, రోడ్ల మీద తిరగద్దు, నువ్వు రోడ్డు మీద బండి పెట్టుకోవద్దు, ఎందుకమ్మా నీకు తింటా కొంటాకు లేదని చెప్పి అంటున్నారు. లేదమ్మా, నాకు ఇంట్లో ఉన్న కానీ ఆలోచన అయిపోతుంది కాబట్టి నలుగురిలో తిరుగుతాను, నలుగురితో కొంత మాట్లాడినట్టు ఉంటుందంటే. నేను ఎందుకు నలుగురిలోకి వెళ్తున్నానంటే, నాకు అనేది ఒక్కటి ఉంది. ఏంటంటే, బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం, సముద్రాల చెరిబాబు బంధువులు నన్ను కాపు కాస్తున్నారు, ఎక్కడైనా నన్ను చంపేయాలని చూస్తున్నారు. కానీ నాకు సావు వస్తే వాళ్ళ వల్లే.
అంటే మనిషి అన్నాక సావకుండా బతకకుండా ఏమంటారు, ఎప్పుడైనా సచ్చేదే ఏ మనిషి అయినా, ఎటువంటి మనిషి అయినా సావాల్సిందే, తప్పదు. కొన్నాళ్ళ వరకే మన భూమి మీద బతికేది, ఎప్పుడైనా సావాల్సిందేను. సాగు గురించి కాదు, నాకు మరణం రావాలంటే వాళ్ళ వల్లే, నాకు ఏ వల్ల నాకు మరణం లేదు, శత్రువులే. ఎందుకంటే వాళ్ళు భూమి ఆక్రమించారు, వాళ్ళ గురించి నేను తిరుగుతున్నాను. ఆఫీసులు అన్ని చోట్ల తెలిసింది కాబట్టి అందరికీ, మరి ఆఫీసు వాళ్ళు కూడా, అధికారులు కూడా వాళ్ళతో కొమ్మక్క అయిపోయి వీళ్ళ గురించి నేను మాట్లాడతాం కానీ, ఆఫీసులో తిరగటం కానీ చాలా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళు నా మీద కచ్చి పెట్టుకొని ఉన్నారు. నేను ఎక్కడ కనపడితే ఒంటరిగా నన్ను పొడి చేయాలి, నన్ను నరికేయాలని చూస్తున్నారు. కానీ నేనేం భయపడలా, ఇప్పుడే సచ్చేదే, ఇప్పుడే నాకు అదే భయం లేదు. కాకపోతే మా బాబు మా పాప నేనంటే చాలా ప్రేమ వాళ్ళకి తండ్రి ప్రేమ తెలీదు, తల్లి ప్రేమ వాళ్ళకి తెలుసు. మరి నా చేతుల్లో పెరిగిన బిడ్డలాళ్ళు మరి నేనంటే చాలా ఇష్టపడతారు వాళ్ళు. నన్ను కనీసం ఒక మాట అనరాళ్ళు, నేనంటేనే భయపడతారు కొద్దిగా వాళ్ళు. నేను కోపగించుకున్నా కూడా వాళ్ళే దడుస్తారు, ఎందుకంటే నాకు ఎదురు చెప్పరు. ఆ పిల్లలు నాకు ఎదురు చెప్పరు, మా బాబు అయినా పాప అయినా ఎదురు చెప్పరు. మరి నేనంటే అంత ఇష్టం వాళ్ళకి, అంత ప్రేమ వాళ్ళకి. నేను కాసేపు కనపడిపోయిన నాకు ఫోన్లు చేస్తారు. మరి టయానికి నేను ఫోన్ ఎత్తలేదనుకో కంగారు పడిపోతారు, నేను ఎక్కడున్నా ఎతుకుతూ ఉంటారు. ఇలా జరుగుతుంది. మరి నా బాబుకి పాపకి నేనే, మరి వాళ్ళకి ఎవరు లేరు. ఉన్నారు పెద్దమ్మలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఎందరున్నా తల్లితో సాటి ఏది రాదు. తల్లి ప్రేమ అంటే ఏమిది ఉండదు. తల్లిని మించిన దైవం లేదు, తల్లిని మించిన ప్రేమ లేదు. అది తరతరాలు ఉండిపోయే ప్రేమ. తల్లిది అంటే అదొక ప్రేమ, అదొక బంధం. ఏ బంధం నిలబడదు, తల్లి బంధమే, తల్లిదండ్రుల బంధమే. దాన్ని తప్పించి ఏ బంధం మనకు నిలబడదు. అది తరిగేది కాదు, పోయేది కాదు. తల్లి ప్రేమ అనేది చచ్చిపోయినా బతికినా తల్లి ప్రేమ. అది మనం కొట్టుల్లో కొనుక్కునేది కాదు, లక్షల లక్షలు పోసి కొంతకి మనకు రాదు. అది ఆ ప్రేమ అట్ట. ఆ ప్రేమని ఎవరు కొనలేరు, ఎవరు తేలేరు. అది తల్లి బంధం. అది ఏర్పరిచాడు దేవుడు అట్లాగా, ఆ తల్లి బిడ్డలు కానీ ఏర్పరిచాడు. దాన్ని మించిన బంధం ఏదీ లేదు. అందరూ కొంతమంది భార్యను ప్రేమిస్తారు, కొంతమంది భర్తను ప్రేమిస్తారు, కొంతమంది అన్నదమ్ములు ప్రేమిస్తారు, కొంతమంది అక్కజల్ని ప్రేమిస్తారు, ప్రేమ చూపిస్తారు వాళ్ళ మీద. తల్లి ప్రేమ అనేది తరగని ప్రేమ, తరతరాలు అలా ఉండిపోయింది ప్రేమ. తల్లి ప్రేమ అనేది మన జనమంతా అయిపోయినా కూడా ఆ తల్లి ప్రేమ అలా ఉండిపోయింది. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మరి నా బిడ్డలకి మరి నేను వాళ్ళని పోసి ఇట్లా నన్ను వాళ్ళు పోషిస్తున్నారు. నాకు ఏది కొరత చేయట్లా, నాకు ప్రతిదీ, నాకు ఏది కావాలన్నా నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. నేను అడగని వాళ్ళని వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళే తీసుకొచ్చి నాకు ఈ తిండి తినాలి అంటే ఏదైనా తీసుకొచ్చి ఆడ పెడతారు ముందు. నేను కోరిన తిండి, నాకు కోరిన తిండి ఇస్తున్నారు, కోరిన బట్ట ఇస్తున్నారు. నాకు ఇబ్బంది లేదు. కాకపోతే నేను ఇంట్లో ఉన్న కాంచి ఆలోచన అయిపోతుంది. అందువల్ల నలుగురిలో తిరిగితే ఆ ఆలోచన పోయిద్ది. కాబట్టి అందరితో మాట్లాడుతూ ఉంటే ఆలోచన లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి సమస్య గురించి నేను 20 సంవత్సరాలు తిరిగా. 2003 కాంచి ఇప్పటి వరకు నేను తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు ఎలక్షన్లు జరిగినాయి, మరి తెలియదు, మరి జరిగి మాకు న్యాయం జరగల. ఇప్పుడైనా జరిగిద్దని అనుకుంటున్నాం. మేము మా భూములు మాకు వస్తే మేము మా కుటుంబాల్లో తలో ఒక ఇల్లు కట్టుకుందాం అని ఆలోచిస్తున్నాం. 5 ఎకరాల 18 సెంట్లు భూమి, ఒక్క చెంటు కూడా మా కింద లేకుండా చేశారు. బాలసారి రాజేశ్వర కుటుంబం, సముద్ర చిరబాబు కుటుంబం, వాళ్ళ బంధువులు ఈ రకంగా చేశారు. నేను ఎక్కడ కనపడితే అక్కడ దాని మీద దాడి చేయాలని చూస్తున్నారు. వాళ్ళ వల్లే నాకు ప్రమాదం, ఇంకెవరి వల్ల నాకు లేదు. ఎవరి వల్ల నాకు శత్రువులు అంటే నాకు ఎవరు లేరు, వాళ్ళే. మా భూమి ఎవరైతే ఆక్రమించున్నారో, ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ వల్లే నాకు ప్రమాదం, ఇంకెవరి వల్ల నాకు లేదు. కానీ నేను భయపట్ల, నేను సావుకేమైనా భయపట్ల. నేను తిరుగుతా, ఎక్కడైనా తిరుగుతా, డేరుగా తిరుగుతా, నాకు భయం లేదు. చంపేసి నాకు బాధ లేదు. నన్ను చంపేశారనుకో మా వాళ్ళకన్నా న్యాయం జరిగిద్ది. నన్ను చంపేసినా నా వాళ్ళకన్నా న్యాయం జరిగిద్ది. నేను సావుకేం భయపట్ల. సావుకు భయపడి నేను ఇంట్లో దాక్కోట్లా. నేను పబ్లిక్ తిరుగుతున్నా, అందరిలో తిరుగుతున్నా, అన్ని సార్లు నేను తిరుగుతున్నా. తాడేపల్లి ఏంది, ఉండవలసి ఏంటి, చిత్తనగరం ఏంటి, ప్రతి సాటి నేను తిరుగుతూనే ఉంటా. గుంటూరు ఏంది, మంగళగిరి ఏంటి, మరి బైపాస్ జగన్ సార్ ఇంటి దగ్గర ఏంటి, ప్రతి సాట నేను ఉంటా. ప్రతి సాట ప్రతి వాళ్ళకి నేను కనపడుతూనే ఉంటా.
ఈ ఏరియాలే కదా ఆ ఏరియాలే కదా అని చెప్పాను కదా, ప్రతిసారి నేను తిరుగుతాను. ఒంటరిగానే తిరుగుతాను నేను ఒంటరిగా తిరుగుతా. కానీ నన్ను చంపేయాలని చూస్తున్నారు. వాళ్ళ వల్లే నాకు, ఎవరి వల్ల కాదు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల శరిబాబు కుటుంబం, అధికారులు కొంతమంది వీళ్ళతో కుమ్మక్కై ఉన్నారు. ఈ అధికారులు వీళ్ళందరూ కలిసి నా మీద దాడి చేయాలని చూస్తున్నారు. కానీ నాకేం భయం పట్ల, నేను భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అయినా ఎప్పుడైనా సావాల్సిందే. మనిషి అయ్యి పుట్టినాక ఎప్పుడైనా మనం సావాల్సిందే, తప్పదు. కొంచెం నా గొంతు బాగాలేదు, ఏమనుకోకండి. వీడియో మటుకు చూడండి, ఎందుకంటే నా జీవిత చరిత్ర గురించి నేను చెబుతున్నాను. ఎవరు కూడా ఏమనుకోకండి, చూడండి, వీడియో చూడండి. ఎందుకంటే ఇది నా జీవిత చరిత్ర. నా వయసులో చిన్న వయసు, నాకు 12 సంవత్సరాలు మ్యారేజ్ అయిపోయింది. నాకు 12 సంవత్సరాలు మ్యారేజ్ అయిపోతే మరి నాకు 14 సంవత్సరాలు వచ్చేసరికి బాబు, 16 సంవత్సరాలు వచ్చేసరికి పాప, నాకు 18 సంవత్సరాలు వచ్చేసరికి నా భర్త లేడు, ఇంకా చనిపోయారు. చిన్నపిల్లలు, మరి చిన్నపిల్లలు నేను ఎలాగా పెంచుకున్నాను. మరి ఆ దేవుడే నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. మరి నేను సావుకు కూడా 4 సార్లు దగ్గరికి వెళ్ళి వచ్చినాను. సావులోంచి కూడా బయటపడ్డాను 4 సార్లు కూడా. సావు కూడా తప్పించాడు దేవుడు. మరి ఆ బిడ్డల కోసమే, ఎందుకంటే ఆ బిడ్డలు అనాథలు కాకుండా మరి ఆ బిడ్డలను సాకేవాళ్ళు కావాలిగా ముందు. ఇప్పుడు ఉంటారు, పెద్దమ్మంటది, చిన్నమ్మంటది, మేనమాలు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళు ఏం చూస్తారు? వాళ్ళు చూడరు కదా, వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి. ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళు చూడలేరు ఎవరు. అది తల్లికే. అది తల్లి అయితేనే భరాంచిద్ది, ఎవరు భరాంచలేరు. నా బిడ్డలు ఒంటరి వాళ్ళు అవ్వకూడదని నేను అలాగా బతికాను. కష్టమే చేశాను, నష్టమే చేశాను, తిన్నాను, తినలేదు, పస్తులున్నాను, ఎండకే తిరిగాను, గాలికే తిరిగాను, వర్షాలకు తడిచాను, వరదలో తడిచాను. ఇలాగ కష్టపడి నా బిడ్డల్ని పెంచుకున్నా. ఇవాళ నన్ను బంగారం చూసుకుంటున్నారు. నాకు ఇబ్బంది లేదు, ఒక్క మాట నన్ను అనరు, నన్ను బాధ పెట్టరు, నన్ను చక్కగా చూసుకుంటారు. నేను కనపడిపోతే వాళ్ళు భయపడతారు, దిగులు పెట్టుకుంటారు. ఎప్పటికెప్పుడు నాకు ఫోన్లు చేస్తారు. నేను ఎక్కడున్నానా, ఎక్కడికి వెళ్ళానని కనుక్కుంటారు. చర్చికి వెళ్ళి కూడా ఫోన్ చేస్తారు. అంటే చర్చిలో ఉన్నాను లేదని తెలుసుకుంటారు. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళానో భయపడతారు. అందుకని ఏంటంటే నాకు నా బిడ్డల కోసం ఏంటంటే నా బాబు పాప వాళ్ళకి నేనంటే ప్యాను, నేనంటే ఇష్టం, వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళకి నేనంటే వాళ్ళకి నేను సంపాదించవల, నాకు అదే బాధ. నేను వాళ్ళకి సంపాదించి ఏం పెట్టలేకపోయాను. ఎందుకంటే సాకి పెద్దవాళ్ళు చేశాను, కానీ వాళ్ళకి అనేది నేను ఏమి ఏర్పాటు చేయలేకపోయాను. ఎందుకంటే అది తండ్రి ఉంటే అని చేసేవాడు, మరి నేనేం చేయలేకపోయాను. మరి ఉన్న ఆస్తి అన్నా మరి మా తల్లిదండ్రులది మాకు వచ్చింది, నా బిడ్డలకి ఇచ్చుకుందాము మా వాళ్ళు అనుకున్నాం. మరి అది కూడా ఇట్లా చేశారు. మరి నా వల్ల నా బిడ్డలకి ఏది లేదు, మా బాబుకి కానీ పాపకు కానీ నా వల్ల ఏది లేదు. కనీసం ఇప్పుడు ₹1 వాళ్ళకి నేను ఇచ్చేది లేదు. వాళ్ళే నన్ను అన్నీ సకిలింగ్ సాగుతున్నారు, అన్నీ నాకు వాళ్ళే ఇస్తున్నారు అన్నీ. ఏది కావాలన్నా నాకు సపరేట్గా ఒక రూము, సపరేట్గా నాకు అన్నీ ఉంటాయి. లోన ఇంట్లో నాకేం కొరత లేదు, నాకు అన్నీ ఉంటాయి. చక్కగా ఒక రూము నాకు, ఇంట్లో అన్నీ ఉంటాయి. నాకు ఒక్కదాన్ని అయినా అన్నీ ఉంటాయి. టీవీ కూడా పెట్టించారు, టీవీ కూడా ఉంటుంది. నాకు ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది పడాల్సిన ఏం లేదు, అన్నీ ఉంటాయి. వీడియో కూడా ఇంట్లో ఉండి చేస్తాను, నేను బయట కాదు, ఇంట్లో ఉండి చేస్తున్నాను. ఇప్పుడు చర్చికి వెళ్ళాలి, వాళ్ళ ఆదివారం చర్చికి వెళ్ళాలి. అరే వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొంచెం తెలియాలని, మా సమస్య అనేది పజల్లోకి వెళ్ళాలని నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలు కూడా నేను చేయను అసలు లెక్క అయితే. ఎందుకు చేస్తున్నానంటే అధికారులు కానీ కబ్జాదారులు కానీ మమ్మల్ని బాధ పెట్టింది ఇళ్లలోనే తెలుసు, ఆఫీసులోనే తెలుసు, ప్రజలకు తెలీదు. ఇది ప్రజల దాకా వాళ్ళే నన్ను తీసుకొచ్చారు. ప్రజల దాకా తెలియాలని చెప్పి నేను యూట్యూబ్లో ఎక్కాను. యూట్యూబ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కేవలం వాళ్ళ వల్లే నేను యూట్యూబ్ పెట్టాల్సి వచ్చింది, యూట్యూబ్లో నేను మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మా భూమి మాకు అప్పు చెప్పినాడితే మేము వాళ్ళ గురించి మేము పెట్టేవాళ్ళం కాదు, వాళ్ళ గురించి మా అడిగేవాళ్ళం కాదు. కానీ మమ్మల్ని 10 సార్లు కొట్టారు, 10 సార్లు మమ్మల్ని కొట్టారు. మా అన్నదమ్ముడు చంపేశారు, మా అమ్మని చంపేశారు. ఇన్ని జరిగినాయి. నా పిల్ల మీద కూడా దాడి చేసి, నా మీద దాడి చేసి, మా వాళ్ళ మీద దాడి చేసి 30 మంది మా మీద కర్రలో రాళ్ళతో మమ్మల్ని దాడి చేసి కొట్టి, మా కాడ ఉన్నాయని వజ్జాలు మొత్తం లాక్కెళ్ళిపోయి ఈ రకంగా చేశారు మమ్మల్ని. మేము చాలా బాధపడ్డాం. కానీ మాకు నిలువు నీళ్ళు లేకుండా చేశారు. మాకు ఇప్పుడు అంత ఆస్తి ఉండి కూడా 70 కోట్ల ఆస్తి, ఇవాళ 70 కోట్ల ఆస్తి. అది ₹1 మేము తినలా.
మా తల్లిదండ్రులు తినలా, మేము తినలా, మా బిడ్డలు తినలా, మా బిడ్డలు తినలా, ఎవరూ తినలా. ఎవరో పెద్దలు తింటారు, లోకులు తిన్నారు. మా సొమ్ము ఏంటి, వాళ్ళు తినటం ఏంటి? మళ్ళీ మమ్మల్ని కులాలు ఎంచటం, మీరు మాదిగోళ్ళు, మీరు అంటరానోళ్ళు, మా ఊర్లో ఉంటాకలేదు, మా ఇళ్ళల్లో ఉంటాకలేదు అని మళ్ళీ మమ్మల్ని ఎంచటం. ఈ రకంగా చేశారు. మాదిగోళ్ళు అంటున్నారు, పెంచుతున్నారు, బాగానే ఉంది. మరి ఆ మాదిగోళ్ళు సొమ్మేసుకొని బతికారుగా, ఆ మాదిగోళ్ళు సొమ్మేసుకొని బాగుపడ్డారుగా. మీరు మేళ్ళ కట్టారు, మిద్దెలు కట్టారు, మరి కార్లు కొన్నారు, బళ్ళు కొనుక్కున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మేము దిక్కు మొక్కు లేక రోడ్లు మేము పడ్డాం. మేము ఒక అనాథల్లాగా రోడ్లు మేము పడ్డాం. ఒక అనాథల్లాగా మేము రోడ్లు పడితే మీరు బిల్డింగులు కట్టుకొని, కార్లు కొనుక్కొని, బళ్ళు కొనుక్కొని, బళ్ళ మీద మీరు చిరకాట్లు చేస్తుంటే, మీరు అంగాంగ దిగుతుంటే, మరి ఎత్తుకేసేట్టు పొలుపుల్లాగా మరి మెడల్లో ఇంతంత బంగారం తగిలించుకొని మీరు తిరుగుతున్నారు. మేమేమీ లేదు, మాకు నిలువ నీళ్ళు లేదు, మాకు ఇల్లు లేదు. ఇల్లు లేకుండా చేశారు, మాకు ఇల్లు లేకుండా చేశారు. కానీ మేము ఇప్పుడు కూడా వాళ్ళు ఏమట్లా, మాది ఇస్తే బాగుండని మేము ఆలోచిస్తున్నాం. వాళ్ళంతా చేసే కూడా వాళ్ళ మీద మాకు కోపం లేదు. ఎందుకంటే మాకునే సొంత ఇల్లులు కావాలి. మాకనేది పొలం మాకు వస్తే మేము తలాకి ఇల్లు కట్టుకుందాం చూస్తున్నాము. కానీ ఇప్పటికైనా తెలుసుకొని, మా గురించి ఇప్పటికైనా తెలుసుకొని కొంత మా వారిని ఒక అప్ప చెబితే మేము ఇల్లు కట్టుకుంటాం. అధికారులు కూడా చాలా మోసం చేశారు నన్ను. ఎంఆర్ఓ వాళ్ళు, మున్సిపాలిటీ కమిషనరు, ఎస్ఐ గారు, సిఐ గారు, మరి జాయింట్ కలెక్టర్ గారు, మరి ఎంఆర్ ఆఫీసులో ఆర్ఐ ఇయ్యారో నమ్మని బెదిరించి నన్ను చాలా ఇబ్బంది పెట్టి, బాధలు పెట్టి చాలా చేశారు. ఎందుకు చేస్తానంటే ఈ వీడియో అందరూ చూడాలి, అందరూ తెలియాలి అని. ఎందుకంటే మేము ఎన్నో బాధలు పడి ఉన్నాం, ఎన్నో కష్టాలు పడి ఉన్నాం. కానీ మేము ఎవరి సొమ్ముకి మేము ఆశపడట్లా. అది మా తల్లిదండ్రుల సొమ్ము. మాకు హక్కు ఉంది, మేము వాళ్ళ బిడ్డలం, మేము వాళ్ళ వారసులం. ఎవరో తింటాం ఏంటి? తింటే మేము తినాలి, మా బిడ్డలు తినాలి, మా బిడ్డలు తినాలి. ఎవరో తింటాం ఏంటి? మాది వేసుకొని బతికేది కాక వాళ్ళు పైపెచ్చి మమ్మల్ని బూతులు తిడతాం, కనపడ్డా కాడ మా అమ్మాయిని అమ్ములోవటం, మమ్మల్ని తిడతాం. ఈ రకంగా ఏదిస్తున్నారు, మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు. నాకు మరణం అంటే వస్తే వీళ్ళ వల్లే జరగాలి నాకు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికెక్కడ కాపులు కాసి కత్తులతో పడుతావు, బరిసెలతో పడుతావు, నీ గొడ్డలతో నరుగుతావు, నేను వదిలేసావా, ఎందుకు వదిలేసావని చెప్పి నన్ను బెదిరించారు. ఎవరు? అధికారులు ముందే బెదిరించారు. మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు ఎంక్వైరీకి వస్తే, సర్వేకి వస్తే, పొలం కాడికి స్థలం కాడికి వస్తే వాళ్ళ ముందే నన్ను బెదిరించారు. వాళ్ళు భయపడి పారిపోయారు. వాళ్ళు మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు భయపడి పారిపోయారు. మరి ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ఏ రోజైనా నన్ను ఎక్కడైనా ఏదైనా చేస్తే వాళ్ళ వల్లే నాకు ప్రమాదం, ఇంకెవరి వల్ల లేదు. నాకెవరి వల్ల ప్రమాదం లేదు, వాళ్ళ వల్లే నాకు ప్రమాదం. ఈ వీడియో అందరూ చూడండి. మరి నా పేరు శాంతి, నేను భూమి గురించి మాట్లాడుతాను. మరి ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాను, నేను మరి పెడతా ఉంటాను. ఎవరి గురించి నేను ఏమనను, కానీ కొన్ని మధ్యలో జంతువుల గురించి ఏదో పెడతా ఉంటాను, ఫంక్షన్ల గురించి, మరి ఏదన్నా పార్టీల గురించి పెడతా ఉంటాను. ప్రతిదీ పెడతా ఉంటాను. తప్పుగా అనుకోకాకుండా ఎవరు కూడా చూడండి, మేము పెట్టే వీడియో చూడండి. అంటే ఇది నాకు కొంత నా జీవిత చరిత్ర కూడా ఉంటుంది. మరి ఆ వయసులో నాకు మ్యారేజ్ అవుతాం, మరి ఆ వయసులో భర్త చనిపోతాం. మరి నేను మా అమ్మని ఆధారం చేసుకొని మా అమ్మకాడ బతికి నేను నా బిడ్డలను పోషించుకున్నాను. మా అమ్మ నాకు ఆధారం. మరి మా అమ్మ మరి నా బిడ్డలు వయసు వచ్చిన దాకా ఉన్నది. మరి నన్ను దగ్గరే పెట్టుకొని, నా భర్త చనిపోయినా కూడా మా అమ్మ దగ్గరే పెట్టుకొని నన్ను చూసుకుంది, ఆలనా పాలనా చూసుకుంది. మరి మంచి చెప్పరు, మరి తల్లి ఉండబట్టి నన్ను ఒడ్డినేసింది. మరి నా బిడ్డల్ని నా తల్లే చూసింది. మరి నా తల్లే నన్ను ఆదుకుంది. నా భర్త లేకపోయినా, నన్ను ఎవరు చూడపోయినా నా తల్లి ఆదుకుంది నన్ను. నా తల్లి నన్ను పోషించి, నా బిడ్డలను పోషించి, ఆమె అండన పెట్టుకొని ఆమె రెక్కల కింద నన్ను దాచుకుంది. నా తల్లి నన్ను నా బిడ్డల్ని, నా తల్లి మమ్మల్ని పోషించింది. మరి నా తల్లి మరి ఈరోజు లేదు. మరి మా అమ్మ నన్ను ఎంతో మరి చూసింది. నా బిడ్డల్ని కానీ, నన్నే కానీ, మా తోడబుట్టిన వాళ్ళని కానీ మరి బాగా చూసుకుంది. మా నాన్నగారు మా చిన్నపిల్లలు అప్పుడు సరిపోయినారు. మా నాన్నగారు కూడా మరి ఆమె బిడ్డలను వదలకుండా మరి ఆమె బిడ్డల్ని ఆమె కాపాడుకుంది. మరి లోకులు పట్టించుకోకుండా, లోకులు ఎవరు మోసం చేయకుండా ఆమె బిడ్డలను ఆమె కాపాడుకొని ఒక ఇంటి వాళ్ళకి ఇచ్చి, మరి ఆమె తగ్గిన సంబంధాలకి ఇచ్చి చేసి మరి వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలు అన్నీ చేసింది. అన్నీ బాగానే చూసింది మమ్మల్ని.
మా అమ్మ మరి ఆమె రుణం మేము తీర్చుకోలేము, చచ్చిపోయింది వాళ్ళ. మరి మాకు కలిగిందే పెట్టుకున్నాం, మా తల్లికి కూడా చూసుకున్నాం. మరి ఆమెను కూడా మేము ఇబ్బంది పెట్టలేదు, మా అమ్మ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, బాగా చూసింది మమ్మల్ని. మరి తల్లి ప్రేమ అంటే తరగని ప్రేమ అది. తల్లి అంటే ఇప్పటికీ ఇష్టమే, మా అమ్మ అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే, నాకు ప్యానం మా అమ్మ అంటే. ఎందుకంటే మా నాన్న చనిపోయేటప్పుడు నాకు ఊహ లేదు, 3 సంవత్సరాల పిల్లని, మా తమ్ముడు సంవత్సరం పిల్లోడు. ఇట్లాగా మాకు వయసులు లేవు. మా పెద్ద అక్కయ్య చిన్న అక్కయ్య కానీ మా అన్నయ్య కానీ, పెద్ద అన్నయ్య మ్యారేజ్ అయ్యింది, పెద్ద మొత్తం 6 మేము. మా తల్లిదండ్రులకి 6 మేము, 3 ఆడవాళ్ళు 3 మగవాళ్ళు. అట్లాగా ఇప్పుడు ఏమైందంటే 3 ఉన్నాం, 6లో 3 ఉన్నాం, 4కి ఉన్నారు పిల్లలు. మరి వీడియో చూడండి, తప్పనిసరిగా అందరూ చూడండి. మరి యూట్యూబ్ చూసే వాళ్ళంతా మా వీడియో కూడా చూడండి. మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అందరికీ వందనాలు. మీరందరూ బాగుండాలి, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మరి నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి.